తల్లులైనటువంటి మీ మీద చాలా బాధ్యత ఉంది. గృహాన్ని కట్టేటువంటి బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించాడు? బైబిల్లో చక్కని మాట, ఒక జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన ఇల్లు కట్టును. కుటుంబాన్ని కట్టుకోవాలంటే దైవికమైనటువంటి జ్ఞానం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువు ఉంటేనో, డబ్బు ఉంటేనో, అధికారం ఉంటేనే కుటుంబాలు కట్టబడవు, కానీ దైవికమైనటువంటి జ్ఞానం కావాలి కుటుంబం కట్టుకోవాలని. ఈరోజున చాలా కుటుంబాల్లో సంతోషం లేదు, భార్య భర్తల మధ్యలో నెమ్మది లేదు. అన్ని ఉన్నప్పటికీ సంతోషం, సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఎందుకు? బ్రతకాలనేటువంటి ఉద్దేశంతో జీవితం పట్ల విరక్తి చెందినటువంటి కుటుంబాలు కూడా నాకు తెలుసు. కారణం, వారి కుటుంబాలను కట్టుకోవడం వారికి చేత కాలేదు. ఒక ప్రార్థన చేసేటువంటి తల్లి, ప్రార్థన చేసేసి దేవుని యందు భయభక్తులుగా ఉన్న తల్లి బిడ్డలను క్రమమైనటువంటి పద్ధతిలో పెంచగలుగుతుంది. నన్ను చిన్న వయసులో ఉన్నప్పుడు నన్ను ప్రార్థనకి తీసుకెళ్ళాలి, ప్రార్థనలో కూర్చోబెట్టాలని మా అమ్మ పడిన తిప్పలు కాదు. నేనేడ దొరుకుతాను, ఇప్పుడే వస్తానంటాను, వెళ్ళిపోతాను. చిన్నప్పుడు నేను ఎక్కడున్నప్పటికీ నేను వచ్చేదాకా ఊరుకునేది కాదు. వాడు రావాల్సిందే అనేది. వస్తాడులే పదమమ్మని నాన్న అంటామంటే కుదరదు, వాడు రావాల్సిందే అని. అంతగా దేవుని సన్నిధిలో నన్ను కూర్చోబెట్టడానికి బలవంతంగా నైనా. యవన కాలం వచ్చిన తర్వాత అయితే అసలు పట్టుకునేలేదు. చిన్నప్పుడన్నా చేతికి దొరికేవాళ్ళం, అసలు అడ్రస్సే ఉండేవాళ్ళం కాదు ఆ ప్రార్థన టయానికి. అయితే వాడు ఎక్కడున్నాడు అని చెప్పేసి వెతికేది. దేవుని మందిరంలో కూర్చోబెట్టాలి అని చెప్పేసి. తల్లుల మీద బాధ్యత ఉంది. పిల్లలను దేవునిలో పెంచేటువంటి బాధ్యత